హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం. మరి దేవుని వాక్యం చూసినట్లయితే వారి యావదత్తులో ఆయన బాధ నుండెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించిన. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమంటే, ప్రేమ చేతను తలిమి చేతను వారిని విమోచించదను. ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానం దేవుడు చెప్తున్నాడు, ప్రేమ చేత తలిమి చేత విమోచిస్తాడంట. మీరు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి బాధల్లో, ఎలాంటి ఇరుకు ఆటంకాలతో ఇబ్బంది పడుతున్నారో నాకు తెలియదు, కానీ విమోచన రెడీమ్ దేవుడు ఇప్పుడే మీకు రెడీమ్ అనుగ్రహించునుగాక, విడుదల అనుగ్రహించునుగాక, మిమ్మల్ని ఆయుష్ ఆరోగ్యాలతో సంతృప్తిగా నింపే ప్రతి ఒక్క సైతాన్ శోధన నుండి మిమ్మల్ని కాపాడి వృద్ధి చేసి ఆశీర్వదించునుగాక. ఇదే నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రేమ చేతను తలిమి చేస్తున్నాను, ఇది విమోచించి ఆశీర్వదించి కాపాడి అనేకులకు ఆశీర్వాద కారణముగా, అనేకులకు సంతోష కారణముగా మారుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం మరి పరలోకం ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందు దేవా, మాతో మీరు మాట్లాడుతున్నారు, మాకు తృప్తినిచ్చే దేవుడు, మాకు సంతోషం ఇచ్చే దేవుడు. మీ మాటల ద్వారా మేము ధైర్యం తెచ్చుకోగలిగిన వారిని తెలుసుకుంటామయ్యా. మీరు మాట్లాడడం వల్ల మేము బతుకుతున్నామయ్యా. మీ హృదయం బట్టి మేము బతుకుతున్నామయ్యా. మీ మాటలను బట్టి మేము ధైర్యంగా ఉండగలుగుతున్నాం. మీ మాటలతో మమ్మల్ని బలపరుస్తూ కాపాడి నిత్యం మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటున్నందుకు స్తుతిస్తూ యేసు నామం పేరిట అడుగుచున్నాను నా పరలోకమందున్న నా పరమ తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను వాగ్దానం మరియు ప్రార్థన అవసరం కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాను. ఎవరు కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతలో దేవుని కృప ఆశిస్తున్న మనందరికీ తోడై నడిపించి కాపాడి సంరక్షించి నిత్య మహిమలో చేర్చునుగాక. ఆమేన్. Praise the Lord.